వజ్రతుల్యమైనది శివ జయంతి, పరమ పావనమైనది శివ జయంతి. సంగమయుగమున అవతరించెను శాంతి, ఆత్మజ్యోతిని వెలిగించే దివ్యకాంతి. వజ్రతుల్యమైనది శివ జయంతి, పరమ పావనమైనది శివ జయంతి. పరమధామం విడచి పరమాత్మ వచ్చెరా, ప్రజాపిత బ్రహ్మ తనువులో చేరెరా. జ్ఞానమురళితో అజ్ఞాన నిద్రలేపెరా, రాతి బుద్ధిని పరుసవేదిగా మార్చెరా. మాటి మాటికి బాబాని స్మృతి చేయగా, వికారాలన్నీ భస్మమై పోవురా. వజ్రతుల్యమైనది ఈ శివ జయంతి, పరమ పావనమైనది శివ జయంతి. ప్రపంచం ఇది మారే సమయం, కొత్త యుగం కొరకు జరిగే పరివర్తనం. 5 వికారాలను ఆహుతి చేయాలి, పవిత్రతనే దీక్షను పూనాలి. యోగ బలముతో పాపాలు దహించగా, ప్రతి ఆత్మ వజ్రంలా మెరవాలి విశ్వాన. వజ్రతుల్యమైనది ఈ శివ జయంతి, పరమ పావనమైనది శివ జయంతి. త్రిమూర్తి శివుని జెండా ఎగురవేద్దాం, విశ్వశాంతి సందేశం నలుదిశలా చాటుదాం. తండ్రి నుండి వారసత్వం పొందేద్దాం, దేవత రాజ్యానికి పునాది వేద్దాం. ఓం శాంతినాదంతో జగమంత నిండగా, సుఖధామం మన ఇలయే అవ్వాలిగా. వజ్రతుల్యమైనది ఈ శివ జయంతి, పరమ పావనమైనది శివ జయంతి. సంగమయుగమున అవతరించెను శాంతి, ఆత్మజ్యోతిని వెలిగించే దివ్యకాంతి.
ఓం శాంతి. మురళీ డేట్ 12/2/2026. మధురమైన పిల్లలారా, ఇది కయామత్తు సమయము, అంటే వినాశ సమయము. రావణుడు అందరినీ శ్మశానగ్రస్తులుగా చేసేశాడు. అమృత వర్షం కురిపించి తన వెంట తీసుకెళ్లేందుకు తండ్రి వచ్చారు. ప్రశ్న: శివబాబాను భోలా భండారి అని కూడా అంటారు, ఎందుకు? జవాబు: శివ భోలానాథుడు వచ్చి వేశ్యలను, అహల్యలను, కుబ్జా కూడా కళ్యాణం చేసి వారిని విశ్వానికి యజమానులుగా తయారు చేస్తారు. వారు వచ్చేది పతిత ప్రపంచంలో, పతిత శరీరంలో. అంటే భోలా అంటే అమాయకుడే కదా. భోలా తండ్రి ఆదేశమేమనగా, మధురమైన పిల్లలు, ఇప్పుడు అమృతం తాగండి, వికారాలనే విషయాన్ని వదిలేయండి. పాట: దూరదేశంలో నివసించే తండ్రి. ఓం శాంతి. ఆత్మీక పిల్లలు పాట విన్నారు అంటే ఆత్మలు శరీరంలోని చెవి, కర్మేంద్రియాల ద్వారా పాట విన్నారు. దూరదేశం నుంచి ప్రయాణికుడు వచ్చారు. మీరు కూడా ప్రయాణికులే కదా. మనుష్య ఆత్మలందరూ ప్రయాణికులే. ఆత్మలకు ఇక్కడ ఇల్లు అంటూ ఏదీ లేదు. ఆత్మలు నిరాకారము, నిరాకార ప్రపంచంలో నివసించే నిరాకార ఆత్మలు. దానిని నిరాకార ఆత్మల ఇల్లు లేక దేశము లేక లోకము అని అంటారు. దీనిని జీవాత్మల దేశమని అంటారు. అది ఆత్మల దేశము. అక్కడ నుండి ఆత్మలు ఇక్కడికి వచ్చి శరీరంలో ప్రవేశించినప్పుడు నిరాకారం నుండి సాకారంగా అవుతాయి. ఆత్మకు రూపమే లేదని కాదు, దానికి రూపమే కాక పేరు కూడా ఉన్నది. ఇంత చిన్న ఆత్మ ఈ శరీరం ద్వారా ఎంత పాత్ర చేస్తూ ఉన్నది. ప్రతి ఆత్మలో పాత్ర అభినయించేందుకు ఎంతో రికార్డు నింపబడి ఉంది. రికార్డు ఒక్కసారి నిండుతుంది, తర్వాత ఎన్నిసార్లు రిపీట్ అయినా అది నడుస్తూనే ఉంటుంది. అదేవిధంగా ఆత్మ కూడా ఈ శరీరం లోపల ఒక రికార్డు. అందులో 84 జన్మల పాత్ర ఉంది. తండ్రి ఎలాగైతే నిరాకారులో, అలా ఆత్మ కూడా నిరాకారమే. అక్కడక్కడ ఆత్మ నామరూపాల నుండి భిన్నంగా ఉందని శాస్త్రాలలో వ్రాశారు. కానీ నామరూపాలు లేకుండా ఏ వస్తువు ఉండదు. ఆకాశం కూడా శూన్యమే, కానీ దానికి ఆకాశం అనే పేరు ఉంది కదా. పేరు లేకుండా ఏ వస్తువు ఉండదు. మనుషులు పరంపిత పరమాత్మ అని అంటారు. దూరదేశంలో ఆత్మలన్నీ కూడా ఉంటాయి. ఇది సాకార దేశము. ఇందులో కూడా ఇరువురి రాజ్యం నడుస్తుంది. రామరాజ్యము, రావణరాజ్యము. అర్ధకల్పము రామరాజ్యము, అర్ధకల్పము రావణరాజ్యము. తండ్రి పిల్లల కొరకు ఎప్పుడూ దుఃఖరాజ్యాన్ని తయారు చేయరు. ఈశ్వరుడే సుఖాన్ని, దుఃఖాన్ని ఇస్తారని అంటారు, తెలిపిస్తూ ఉన్నారు. నేను పిల్లలకు ఎప్పుడూ దుఃఖము ఇవ్వను. నా పేరు దుఃఖహర్త, సుఖకర్త. ఇది మనుషులు పొరపాటు. ఈశ్వరుడు ఎప్పుడూ దుఃఖాన్ని ఇవ్వరు. ఈ సమయంలో ఉండేదే దుఃఖధామము. అర్ధకల్పం రావణ రాజ్యంలో దుఃఖమే దుఃఖాన్ని అనుభవిస్తారు. ఏమాత్రము సుఖము ఉండదు. సుఖధామంలో దుఃఖముండదు. తండ్రి స్వర్గాన్ని రచిస్తారు. ఇప్పుడు మీరు సంగమ యుగంలో ఉన్నారు. దీనిని నూతన యుగము అని అనరు. నూతన యుగం పేరు సత్యయుగము. అదే మళ్ళీ పాతదవుతుంది. పాతదైనప్పుడు దానిని కలియుగమని అంటారు. కొత్త వస్తువు మంచిగా ఉంటుంది, పాత వస్తువు చెడిపోయిందిగా కనిపిస్తుంది. కాబట్టి పాత వస్తువుని తీసేస్తారు. మనుషులు విషాన్నే సుఖమని భావిస్తారు. అమృతాన్ని వదిలి విషాన్ని ఎందుకు తాగాలి? గాయనం కూడా ఉంది. మీ మంచిలో అందరి మంచి ఇమిడి ఉంది అని అంటారు. మీరొచ్చి ఏం చేస్తారో దానివల్ల మేలే జరుగుతుంది. లేకుంటే రావణ రాజ్యంలో మనుషులు చెడు కర్మలే చేస్తూ ఉంటారు. గురునానక్ వచ్చి 5000 సంవత్సరాలు అయింది. వారు మళ్ళీ ఎప్పుడు వస్తారో పిల్లలకు తెలిసిపోయింది. కానీ వారు నానక్క ఆత్మ జ్యోతి జ్యోతిలో కలిసిపోయింది అని అంటారు. అలా కలిస్తే మళ్ళీ ఎలా వస్తారు?
ఇప్పటి నుండి 4500 సంవత్సరాల తర్వాత మళ్ళీ గురునానక్ వస్తారు అని మీరంటారు. మీ బుద్ధిలో మొత్తం ప్రపంచ చరిత్ర భూగోళం చక్రం వలె తిరుగుతూ ఉంటుంది. ఇప్పుడు అన్నీ తమో ప్రధానంగా ఉన్నాయి. దీనిని కయామత్ సమయము అని అంటారు. మానవులందరూ ప్రాణం లేని వారి వలె, మరణించిన వారి వలె పడి ఉన్నారు. అందరి జ్యోతులు ఆరిపోయి ఉన్నాయి. అందరినీ మేల్కొల్పేందుకు తండ్రి వస్తారు. కామచితిపై కూర్చొని భస్మమైపోయిన వారిపై అమృత వర్షం కురిపించి మేల్కొల్పి వెంట తీసుకువెళ్తారు. మాయా రావణ కామచితిపై కూర్చోపెట్టి శ్మశానం పాలు చేసేశాడు. అందరూ నిద్రపోయారు. ఇప్పుడు తండ్రి జ్ఞానామృతం తాపిస్తారు. జ్ఞానామృతం ఎక్కడ, నీరు ఎక్కడ? సిక్కులు పండగలు ఉత్సవాలు రోజుల్లో ఆడంబరంగా వారి సరోవరాన్ని శుభ్రం చేస్తారు. మట్టినంటా తీసేస్తారు. అందుకే దానిని అమృత్సర్ అని పేరు పెట్టారు. అమృత్ సరోవరము గురునానక్ కూడా తండ్రిని మహిమ చేశారు. వారు స్వయంగా ఓంకార్ సత్యనామ్ అని అనేవారు. వారు సదా సత్యాన్నే చెప్తారు. సత్యనారాయణ కథ ఉంది కదా. మనుషులు భక్తి మార్గంలో ఎన్నో కథలు వింటూ వచ్చారు. అమర కథ, తీజరీ కథ, శంకరుడు పార్వతీకి కథ వినిపించారు. శంకరుడు సూక్ష్మవతనంలో ఉంటాడు. అక్కడ ఏ కథను ఎలా వినిపిస్తాడు? ఈ విషయాలన్నీ తండ్రి కూర్చొని అర్థం చేయిస్తూ ఉన్నారు. వాస్తవంలో మీకు అమరు కథను వినిపించి అమరలోకానికి తీసుకువెళ్లేందుకు తండ్రి వచ్చారు. మృత్యులోకం నుండి అమరలోకానికి తీసుకువెళ్తాను. అంతేకాని సూక్ష్మవతనంలో పార్వతి ఏ తప్పు చేసిందనే ఆమెకు అమర కథను వినిపిస్తారు. శాస్త్రాలలో అనేక కథలు వ్రాసేశారు. సత్యనారాయణుని సత్యమైన కథ లేనే లేదు. మీరు ఎన్ని సత్యనారాయణ కథలు విని ఉంటారు. అయినా సత్యనారాయణునిగా ఎవరైనా అయ్యారా? ఇంకా కింద పడుతూ వచ్చారు. ఇప్పుడు మనము నరుణ్ నుండి నారాయణుడుగా, నారీ నుండి లక్ష్మిగా తయారవుతామని మీరు అర్థం చేసుకున్నారు. ఇది అమరలోకంలోకి వెళ్ళేందుకు సత్యమైన సత్యనారాయణ కథ, తీజరీ కథ. ఆత్మలైన మీకు జ్ఞాన 3వ నేత్రం లభించింది. తండ్రి అర్థం చేయిస్తూ ఉన్నారు. మీరే సుగంధభరిత పుష్పాల వలె పూజ్యులుగా ఉండేవారు. 84 జన్మల తర్వాత మీరే పూజారులుగా అయ్యారు. అందుకే మీరే పూజ్యులు, మీరే పూజారులు అనే గాయనం చేయబడింది. తండ్రి అంటూ ఉన్నారు, నేను సదా పూజ్యుడను. నేనొచ్చి మిమ్మల్ని పూజారీల నుండి పూజ్యులుగా చేస్తాను. ఇది పతిత ప్రపంచము. సత్యయుగంలో పూజ్య పావన మనుషులు ఉంటారు. ఈ సమయంలో పూజారులైన పతిత మనుషులు ఉంటారు. సాధు సత్పురుషులు పతిత పావన సీతారామ అని పాడుతూ ఉంటారు. ఇది సరి అయిన పదమే. పిల్లలందరూ వధువులు, ఓ రామా మీరొచ్చి మమ్మల్ని పావనంగా చేయమని అంటారు. భక్తులందరూ పిలుస్తారు. ఆత్మ ఓ రామా అని పిలుస్తుంది. గాంధీ కూడా గీతను వినిపించి పూర్తి చేయనప్పుడు పతిత పావన సీతారామ అని పిలిచేవారు. ఇప్పుడు మీకు తెలుసు, గీత కృష్ణుడు వినిపించింది కాదు, తండ్రి అంటూ ఉన్నారు. ఈశ్వరుడు సర్వవ్యాపి కాదు అనే అభిప్రాయం తీసుకుంటూ ఉండండి. గీతా భగవానుడు కృష్ణుడు కాదు, శివుడు. మొదట గీతా భగవానుడు ఎవరు అడగండి. భగవంతుడు నిరాకారమా లేక సాకారమా అడగండి. కృష్ణుడు సాకారుడా నిరాకారుడా? శివుడు నిరాకారుడు. అయినా కేవలం ఈ శరీరాన్ని అప్పుగా తీసుకుంటాడు. తల్లి గర్భంలో జన్మించరు. శివునికి సొంత శరీరం లేనేలేదు. ఈ మనుషుల లోకంలో
స్థూల శరీరం ఉంటుంది. తండ్రి వచ్చి సత్యమైన సత్యనారాయణ కథను వినిపిస్తారు. తండ్రి మహిమ పతిత పావనుడు, సర్వుల సద్గతి దాత, సర్వుల ముక్తిదాత, దుఃఖహర్త, సుఖకర్త. అయితే సుఖము ఎక్కువ ఉంటుంది, ఇక్కడ ఉండదు. సుఖం మరో జన్మలో లభిస్తుంది. ఈ పాత ప్రపంచం సమాప్తమై స్వర్గస్థాపన జరిగినప్పుడు సుఖం లభిస్తుంది. అప్పుడు దేని నుండి ముక్తిని కలుగు చేస్తారు? రావణ దుఃఖము నుండి. ఇది దుఃఖధామం కదా. అంతేకాక మార్గదర్శకునిగా కూడా అవుతారు. ఈ శరీరమైతే ఇక్కడే సమాప్తమైపోతుంది. ఆత్మలన్నింటినీ తీసుకువెళ్తారు. మొదట ప్రియుడు, వారి వెనక ప్రేయసీలు వెళ్తారు. అవినాశి అందమైన ప్రియుడు అందరినీ దుఃఖము నుండి విడిపించి పవిత్రంగా చేసి ఇంటికి తీసుకువెళ్తారు. పెళ్లి చేసుకొని వచ్చినప్పుడు ముందు పతి ఉంటాడు, అతని వెనుక పత్ని ఉంటుంది. ఆ తర్వాత ఊరేగింపులోని వారుంటారు. ఇప్పుడు మీ మాల కూడా అలాగే ఉంది. పైన పుష్పము, శివబాబా దానికి నమస్కరిస్తారు. ఆ తర్వాత యుగల్ పూస బ్రహ్మ సరస్వతి. ఆ తర్వాత బాబాకు సహాయకారులైన మీరు ఉంటారు. పుష్పపైన శివబాబా స్మృతి ద్వారానే సూర్యవంశ విష్ణుమాలగా తయారయ్యారు. బ్రహ్మ సరస్వతులే లక్ష్మీనారాయణులుగా అవుతారు. మళ్ళీ లక్ష్మీనారాయణులే బ్రహ్మ సరస్వతులుగా అవుతారు. వీరు శ్రమ చేశారు, అందుకే పూజింపబడతారు. మాల అంటే ఏమిటో ఎవరికీ తెలియదు. ఊరికే మాల తిప్పుతూ ఉంటారు. 16,108 మాల కూడా ఉన్నది. పెద్ద పెద్ద దేవాలయాలలో ఉంటుంది. మాలను ఒక్కొక్కరు ఒక్కొక్క చోట నుండి పట్టుకొని తిప్పుతూ ఉంటారు. బాబా బాంబేలో లక్ష్మీనారాయణ మందిరానికి వెళ్ళేవారు. అక్కడికి వెళ్ళి మాలను తిప్పేవారు. తిప్పేటప్పుడు రామ రామ అని జపించేవారు. ఎందుకంటే ఒక పుష్పం మాత్రమే తండ్రి కదా, పుష్పాన్ని మాత్రమే రామ రామ అని అంటారు. మాల పూర్తి అయిన తర్వాత తల ఉంచి నమస్కరిస్తారు. జ్ఞానం ఏమాత్రమూ లేదు. పాదరీలు కూడా చేతిలో మాల తిప్పుతూ ఉంటారు. ఎవరి మాల తిప్పుతూ ఉన్నారు అని అడగండి, వారికి తెలియనే తెలియదు. యేసుక్రీస్తు స్మృతిలో తిప్పుతున్నామని అంటారు. యేసుక్రీస్తు ఆత్మ ఎక్కడ ఉందో వారికి తెలియదు. యేసుక్రీస్తు ఆత్మ ఇప్పుడు తమో ప్రధానంగా ఉందని మీకు తెలుసు. మీరు కూడా తమో ప్రధాన బికారులుగా ఉండేవారు. ఇప్పుడు బికారుల నుండి రాకుమారులుగా అవుతారు. భారతదేశం రాకుమారుని వలె ఉండేది, ఇప్పుడు బికారిగా ఉన్నది. మళ్ళీ రాకుమారునిగా అవుతుంది. అలా తయారు చేసేవారు తండ్రి. మీరు మనుషుల నుండి రాకుమారులుగా అవుతారు. రాకుమారుల కాలేజీ కూడా ఒకటి ఉండేది. అక్కడికి వెళ్ళి రాకుమారులు రాకుమార్తెలు చదువుకునేవారు. మీరు ఇక్కడ చదువుకొని 21 జన్మలకు స్వర్గంలో రాకుమారుడు రాకుమార్తెలుగా అవుతారు. శ్రీకృష్ణుడు రాకుమారుడు కదా. వారి 84 జన్మల కథ లిఖింపబడింది. మనుషులకేం తెలుసు? ఈ విషయాలు మీకు మాత్రమే తెలుసు. భగవాను వాచ, నేను అందరికీ తండ్రిని. మీరు గాడ్ ఫాదర్ ద్వారా వింటూ ఉన్నారు. వారు స్వర్గస్థాపన చేస్తారు. దానిని సత్యఖండమని అంటారు. ఇది అసత్యఖండము. సత్యఖండాన్ని తండ్రి స్థాపన చేస్తారు. అసత్యఖండాన్ని రావణుడు స్థాపన చేస్తాడు. రావణ రూపాన్ని తయారు చేస్తారు, కానీ దాని అర్థము ఏమాత్రమూ తెలియదు. రావణుడంటే ఎవరో ఎవరికీ తెలియదు. రావణుణ్ణి చంపుతారు కానీ మళ్ళీ జీవిస్తాడు. వాస్తవానికి స్త్రీలలోని పంచవికారాలు
పురుషుల్లోని పంచవికారాలు, దీనినే రావణుడు అని అంటారు. వాటిని చంపుతారు. రావణుణ్ణి చంపి బంగారు దోచుకుంటారు. ఇది ముళ్ళ అడవి అని పిల్లలు మీకు తెలుసు. బాంబేలో బబుల్నాథ్ మందిరం కూడా ఉన్నది. తండ్రి వచ్చి ముళ్ళని పువ్వులుగా చేస్తారు. అందరూ ఒకరికొకరు ముళ్ళు గుచ్చుకుంటూ ఉంటారు. అంటే కామ ఖడ్గాన్ని ఉపయోగిస్తూ ఉంటారు. అందుకే దీనిని ముళ్ళ అడవి అని అంటారు. సత్యయుగాన్ని అల్లా తోట అని అంటారు. అవే పుష్పాలు మళ్ళీ ముళ్ళుగా అవుతాయి. ముళ్ళు మళ్ళీ పుష్పాలుగా అవుతాయి. ఇప్పుడు మీరు పంచవికారాలపై విజయం పొందుతారు. ఈ రావణ రాజ్యం వినాశనమయ్యే తీరాలి. చివరిలో పెద్ద యుద్ధం కూడా జరుగుతుంది. సత్యమైన దసరా కూడా జరుగుతుంది. రావణ రాజ్యం సమాప్తమైపోతుంది. తర్వాత మీరు లంకను దోచుకుంటారు. మీకు బంగారు భవనాలు లభిస్తాయి. ఇప్పుడు మీరు రావణునిపై విజయం ప్రాప్తి చేసుకుని స్వర్గాధికారులుగా అవుతారు. బాబా విశ్వమంతటిపై రాజ్య భాగ్యాన్ని ఇస్తారు. అందుకే వీరిని శివభోళా భండారి అని అంటారు. వేశ్యలు, అహల్యలు, కుబ్జాలను అందరినీ తండ్రి విశ్వానికి అధికారులుగా చేస్తారు. వారు ఎంత అమాయకులు! వచ్చేది కూడా పతిత ప్రపంచంలో, పతిత శరీరంలో స్వర్గానికి అర్హత లేనివారు. విషాన్ని తాగుట వదలనే వదలరు. తండ్రి అంటూ ఉన్నారు, పిల్లలు, ఇప్పుడు ఇది అంతిమ జన్మ. పావనంగా అవ్వండి. ఈ వికారాలు మిమ్మల్ని ఆది మధ్యాంతము దుఃఖీలుగా చేస్తాయి. ఈ ఒక్క జన్మ కొరకు విషం తాగుట వదిలిపెట్టలేరా? నేను మీకు అమృతం తాగించి అమరులుగా చేస్తాను. అయినా మీరు పవిత్రంగా అవ్వరు. విషం లేకుంటే మరియు సిగరెట్లు, సారాయి లేకుండా ఉండలేకున్నారు. అనంతమైన తండ్రి చెప్తూ ఉన్నారు, పిల్లలు, ఈ ఒక్క జన్మ పావనంగా అయితే స్వర్గానికి అధికారులుగా చేస్తారు. కొత్త ప్రపంచం స్థాపన చేసేయటం తండ్రి కర్తవ్యము. ఈ ప్రపంచమంతటిని దుఃఖము నుంచి విముక్తి గావించి సుఖధామము, శాంతిధామానికి తీసుకువెళ్లేందుకు తండ్రి వచ్చారు. అన్ని ధర్మాలు నాశనమైపోతాయి. ఒకే ఒక ఆది సనాతన దేవీ దేవతా ధర్మం మళ్ళీ స్థాపన అవుతుంది. సిక్కుల గ్రంథంలో కూడా పరంపిత పరమాత్మను అకాలమూర్తి అని అంటారు. తండ్రి మహాకాలుడు, మృత్యువుకి మృత్యువు, అందరినీ తీసుకువెళ్తారు. అందుకే నన్ను మహాకాలుడు అని అంటారు. తండ్రి వచ్చి మిమ్మల్ని ఎంతో తెలివైన వాళ్ళగా చేస్తారు. अच्छा, मीठे मीठे सिकीलते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग नमस्ते नमस्ते. ధారణ: ఈ చివరి జన్మలో విషాన్ని త్యాగం చేసి అమృతం తాగించాలి. పావనంగా అవ్వాలి. ముళ్ళని పువ్వులుగా చేసే సేవ చేయాలి. విష్ణు కంఠహారంలో పూసగా అయ్యేందుకు తండ్రి స్మృతిలో ఉండాలి. పూర్తి సహాయకారులుగా అయ్యి తండ్రి సమానం దుఃఖహర్తులుగా అవ్వాలి. వరదానము: అలౌకిక ఆత్మీక వృత్తి ద్వారా సర్వ ఆత్మలపై ప్రభావం వేసే మాస్టర్ జ్ఞాన సూర్యభవ. ఎలాగైతే ఏదైనా ఆకర్షించే వస్తువు తన సమీపంగా ఉండేవారిని
తన వైపుకు ఆకర్షిస్తుందో, అందరి అటెన్షను ఆ వస్తువు పైకి వెళ్తుందో, అలా ఎప్పుడైతే తమ వృత్తి అలౌకికంగా ఆత్మీయత గలదిగా అవుతుందో, అప్పుడు మీ ప్రభావము అనేక ఆత్మలపై స్వతహాగా పడుతుంది. అలౌకిక వృత్తి అంటే భిన్నమైన మరియు ప్రియమైన స్థితి. స్వతహాగానే అనేక ఆత్మలను ఆకర్షిస్తుంది. ఇటువంటి అలౌకిక శక్తిశాలి ఆత్మలు మాస్టర్ జ్ఞాన సూర్యునిగా అయ్యి ప్రకాశాన్ని నలువైపులా వ్యాపింపచేస్తారు. స్లోగన్: సదా స్వమానమనే సీటుపై స్థితమై ఉంటే సర్వశక్తులు మీ ఆజ్ఞను అంగీకరిస్తూ ఉంటాయి. అవ్యక్త సూచన: జ్ఞానులుగా అవ్వడంతో పాటు స్నేహిలుగా అవ్వండి. స్వయం యొక్క సేవయే విశ్వసేవకు ఆధారము. సేవలో కేవలం 2 మాటలు గుర్తు చేసుకోవాలి. నేను నిమిత్తము నిర్మాణంగా అవ్వాల్సిందే. దీని ద్వారా ఏకతా యొక్క వాతావరణం తయారవుతుంది. ఒకరికొకరు సహయోగులుగా అవుతారు. నీది నాది గౌరవ ప్రతిష్టలు, ఘర్షణ యొక్క భావాలు సమాప్తమైపోతాయి. అచ్చా. ఓం శాంతి. సత్యయుగం వారసత్వం, ఆత్మ పొందే అమరత్వం, ఇది ఆత్మ పొందే సుఖం. తండ్రి ఆజ్ఞ పాలనయే మన సుఖ స్వరూప మార్గం. సత్యయుగం వారసత్వం, ఆత్మ పొందే అమరత్వం, ఇది ఆత్మ పొందే సుఖం. మనుష్యలమై ఉన్నాము, దేవతలమై జీవించాలి. శివబాబా స్మృతియే పవిత్ర సంబంధం. పవిత్ర ప్రపంచమున దారి చూపే ఆధారం. 21 జన్మల రాజభోగ సోపానం. సత్యయుగం వారసత్వం, ఆత్మ పొందే అమరత్వం, ఇది ఆత్మ పొందే సుఖం. ఇది అంతిమ జన్మ మనకి, బుద్ధియోగం శివునితో మనకి. సతో ప్రధానమైన అమర రాజ్యం మనదే. మర్యాద పురుషోత్తమ దైవీ పదవి మనదే. వదలాలి పాత ప్రపంచం అందుకే. సత్యయుగం వారసత్వం, ఆత్మ పొందే అమరత్వం, ఇది ఆత్మ పొందే సుఖం. తండ్రి ఆజ్ఞ పాలనయే మన సుఖ స్వరూప మార్గం. సత్యయుగం వారసత్వం, ఆత్మ పొందే అమరత్వం, ఇది ఆత్మ పొందే సుఖం.